అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్. ఈ కార్డు గురించి బహుశా తెలియని వాళ్ళు ఉండకపోవచ్చు. మాస్టర్ కార్డ్, వీసా కార్డ్ ఇలాంటి కార్డ్స్ అందరి దగ్గర ఉంటాయి. బట్ ఈ అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ చాలా కొద్ది మంది దగ్గర మాత్రమే ఉంటుంది. అసలు ఈ అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ ఎలా పుట్టింది, ఇంత ఫేమస్ ఎలా అయ్యింది, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ 1880లో స్టార్ట్ అయ్యింది. వీటిని హెన్రీ వెల్స్, విలియమ్స్ ఫార్గో మరియు జాన్ బటర్ఫీల్డ్ ఈ అమెరికన్ ఎక్స్ప్రెస్ ని నిర్మించారు. వాళ్ళ మిషన్ వచ్చి గోల్డ్, ప్యాకేజెస్, చనిపోయిన జంతువులను ట్రాన్స్పోర్ట్ చేయడానికి మాత్రమే ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ గూడ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడంతో పాటు పీపుల్ ట్రస్ట్ ని కూడా నిదానంగా గెలుచుకున్నారు. నిదానంగా గుర్రాలు ఆపేసి ట్రైన్స్ ని ట్రాన్స్పోర్ట్ గా స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఈ అమెరికన్ ఎక్స్ప్రెస్ కంపెనీ గూడ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడంలో మరింత ఫేమస్ అయ్యింది. నిదానంగా 1890 వచ్చింది. షిప్స్, ట్రైన్స్ ట్రాన్స్పోర్ట్ మరింత పెరిగాయి. అందరూ డబ్బులను క్యారీ చేసుకుని వేరే కంట్రీస్ కి వెళ్ళాలి అంటే పెద్ద సమస్యగా మారింది. దీన్ని గమనించిన అమెరికన్ ఎక్స్ప్రెస్ ఒక నిర్ణయానికి వచ్చింది. అదే ట్రావెలర్స్ చెక్. ఈ చెక్ ని కొని సంతకం చేసి డబ్బును వాళ్ళకి ఇస్తే చాలు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ మనీ వచ్చేది త్రూ బ్యాంక్స్ ద్వారా. 1900s లో ఏకంగా $6 బిలియన్ ని ఈ చెక్స్ ద్వారా ఎక్స్చేంజ్ చేసుకున్నారు మనీని. అప్పట్లో అంత డబ్బు అంటే ఊహించుకోండి ఎంత సక్సెస్ అయిందో అని. ఎందుకు అమెరికన్ ఎక్స్ప్రెస్ సక్సెస్ అయిందో తెలుసా? వీళ్ళు ఒక పేపర్ని చెక్కుగా ఇచ్చి ఇంత ఎదగల. వాళ్ళు ట్రస్ట్ ని బిల్డ్ చేసుకున్నారు కాబట్టి. జనాలు మనీ ట్రాన్స్పోర్ట్ ని సాల్వ్ చేసి వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ని కూడా ఇచ్చారు. నిదానంగా కంపెనీ హోటల్స్ తో, షాప్స్ తో, రైల్ రోడ్స్ తో పార్ట్నర్షిప్ అయ్యి వాళ్ళ చెక్స్ ని ఇక్కడ కూడా యాక్సెప్ట్ అయ్యేలా చేశారు. ఇలాగ కొన్ని చెక్స్ ని డబ్బులు కట్టి ఎక్స్చేంజ్ చేయకుండా చాలా మంది ఉండేవారు. వాటిని వాళ్ళ కంపెనీ ప్రాఫిట్స్ కింద తీసుకునేవాళ్ళు. నిదానంగా వరల్డ్ వార్ I స్టార్ట్ అయింది. ప్యారిస్ లో ఉన్న వాళ్ళ ఆఫీస్ తగలబడింది. అందులో పనిచేసే స్టాఫ్ వాళ్ళ ప్రాణాలకు తెగించి కస్టమర్ డీటెయిల్స్ ని సేఫ్ గా ఉంచారు. దీనివల్ల వాళ్ళ కంపెనీకి మరింత పేరు వచ్చింది. ఇలాంటి కంపెనీస్ 1958లో వరల్డ్ వార్ వల్ల షట్ డౌన్ అయిపోయాయి. కానీ అమెరికన్ ఎక్స్ప్రెస్ మాత్రం ఎక్కడ ఆగలం. 1958లో అమెరికన్ ఎకానమీ మంచి భూమ్ లో ఉంది. లగ్జూరియస్ కార్స్ కొనాలన్నా, షాపింగ్ చేయాలన్నా క్యాష్ మరియు చెక్స్ మాత్రమే ఉండేవి. క్రెడిట్ కార్డ్స్ ఉండేవి కానీ క్లన్సీగా పనిచేసేవి. పనిచేసి చేయక మళ్ళీ కొన్ని షాప్స్ వరకు మాత్రమే పనిచేసేవి ఈ క్రెడిట్ కార్డ్స్. అప్పుడే అమెరికన్ ఎక్స్ప్రెస్ ఒక బాంబు పేల్చింది. వాళ్ళు ఒక కార్డ్ ని రిలీజ్ చేశారు. కానీ ఇది క్రెడిట్ కార్డ్ కాదు. క్రెడిట్ కార్డ్ అంటే ఏంటో మనకు తెలుసు, ముందు డబ్బులు తీసుకుని తర్వాత కట్టుకునేది. కానీ ఈ కార్డ్ డిఫరెంట్. ఈ కార్డ్ వాడాలి అంటే మంత్లీ ఎక్స్పెన్స్ ఎంత అవుతాయో అంత మనం ముందలే పే చేసి ఈ కార్డ్ ని తీసుకోవాలి. ఎవరు తీసుకుంటారు చెప్పండి ముందే డబ్బులు కట్టి? అమెరికన్ ఎక్స్ప్రెస్ ఎవరైతే ఎక్కువగా సంపాదిస్తున్నారో వాళ్ళ దగ్గరికే చేరాలని ఈ కార్డ్ ని క్రియేట్ చేశారు. వాళ్ళైతేనే కదా ముందర డబ్బులు కట్టి తీసుకునేది. లైక్ డాక్టర్స్, లాయర్స్, CEOs ఇంకా పీపుల్ ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళు, అప్పు తీసుకోవడం, కార్డ్స్ నుంచి గిల్టీగా ఫీల్ అయ్యే వాళ్ళ కోసమే ఈ కార్డు. అలాగే ఈ కార్డ్ వాడినందుకు మంత్లీ $6 కట్టాలి. అప్పట్లో అంత అమౌంట్ అంటే ఎక్కువే. అందరూ ఈ గ్రీన్ అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ ఉంటే ఏదో రిచ్ పర్సన్స్ అని నమ్మడం స్టార్ట్ చేశారు. ఈ గ్రీన్ కార్డ్ ఉంటే మామూలుడు కాదని అనుకునే వాళ్ళు అప్పట్లో. అలా 1962 కల్లా 1 కోటి కన్నా పైగా ఈ గ్రీన్ కార్డ్స్ వాడేవాళ్ళు. నిదానంగా మిడిల్ క్లాస్ దగ్గర ఉండకపోయినా పర్లేదు, రిచ్ పీపుల్స్ దగ్గర మాత్రం ఈ కార్డ్స్ ఉండాలి అని కంపెనీ నిర్ణయించుకుంది. నిదానంగా వాళ్ళు బ్లూ, గోల్డ్, ప్లాటినం, సిల్వర్ కార్డ్స్ ని కూడా లాంచ్ చేశారు. ఇవి డైలీ నీడ్స్ కోసం ఒక కార్డ్, ట్రావెల్స్, మెంబర్షిప్స్ కోసం ఒక కార్డ్, ఇలా డిఫరెంట్ వాటికి ఒక్కొక్క కార్డ్ వాడొచ్చు. 1990sలో ఇంటర్నెట్ మంచి భూమ్ లో ఉంది. అప్పుడు ఈ అమెరికన్ ఎక్స్ప్రెస్ ఒక ఫైనాన్షియల్ బాంబ్ పేల్చింది. అదేంటి అంటే సెంచూరియన్ కార్డ్, అంటే అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్లాక్ కార్డ్. ఇది కూడా క్రెడిట్ కార్డ్ కాదు. ఇది కేవలం వరల్డ్ లో ఇయర్లీ $250,000 ఖర్చు పెడతారో వాళ్ళకు మాత్రమే ఈ కార్డు ఇస్తారు. మీకు లాస్ట్ మినిట్స్ లో ఫ్లైట్స్ బుక్ చేసుకోవాలన్నా, ఫ్యాషన్ షోకి వెళ్ళాలన్నా, లోకంలో ఏం చేయాలన్నా ఈ కార్డుతో సాధ్యం అవుద్ది. అలా ఈ కార్డుకి ఒక గుర్తింపు వచ్చింది. ఈ కార్డ్ వాడాలి అంటే వాళ్ళు మనం వాడే అమౌంట్ టోటల్ 0.1% ని తీసుకుంటారు. నిదానంగా మాస్టర్ కార్డ్, వీసా కార్డ్, వాళ్ళ గోల్డ్ కార్డ్స్ అంటూ, ప్రీమియం కార్డ్స్ అంటూ ఏవేవో లాంచ్ చేశారు. కానీ ఈ బ్లాక్ కార్డ్ ముందు అవి ఏమీ పని చేయలేదు. ఇంకా 1991లో వాళ్ళు రివార్డ్ సిస్టమ్ ని తీసుకొచ్చారు ఈ కార్డ్స్ కి. అంటే ఈ కార్డ్స్ ని యూజ్ చేసి కూపన్స్ పొందొచ్చు. లైక్ ఫ్రీ ట్రిప్స్, హోటల్స్, ఫ్రీ మూవీస్ కూపన్స్, ఫ్రీ ఫ్లైట్స్, ఇలా కూపన్స్ యాడ్ చేసేవాళ్ళు. ఇక 2013 వచ్చింది. మళ్ళీ ఫ్రీ వైఫై సర్వీసెస్ మంచి భూమ్ లో ఉంది పబ్లిక్ సెక్టార్స్ లో. అందుకే ఈసారి ఈ కార్డ్స్ యూజ్ చేసే వాళ్ళకి సపరేట్ హోటల్ రూమ్స్, సపరేట్ పార్టీస్, సపరేట్ ట్రిప్స్, స్పెషల్ ఫుడ్స్ ఇన్ లాంజెస్, సపరేట్ ఫుడ్ ఇన్ ఫ్లైట్స్,
ఇలా ఒకటి కాదు, అన్ని స్పెషల్ ఈ కార్డు ఉంటే. ఇంకో స్పెషల్ ఏంటి అంటే ఈ కంపెనీలో ఫస్ట్ నుంచి ఈ కంపెనీ మెన్ కి ఉమెన్ కి ఈక్వల్ గా రైట్స్ ఇచ్చారు. 1958లో ఫస్ట్ కార్డ్ ఉమెన్ కి ఇచ్చారు, అది కూడా వాళ్ళ హస్బెండ్ పర్మిషన్ అక్కర్లేకుండా. ఆ టైంలో అలా కార్డ్ అంటే ఊహించండి. అప్పట్లో కార్డ్స్ ఇష్యూ చేయాలి అంటే వాళ్ళ హస్బెండ్ పర్మిషన్ తోనే ఇష్యూ చేసేవాళ్ళు. డైవర్స్ తర్వాత కార్డ్స్ ని డీయాక్టివేట్ చేసేవాళ్ళు. కానీ అమెరికన్ ఎక్స్ప్రెస్ అలా కాదు, ఎవరికైనా ఈ కార్డు ఇచ్చేవాళ్ళు. 2023 నాటికి టోటల్ 141 మిలియన్ అమెరికన్ కార్డ్స్ ఉన్నాయి ప్రజల దగ్గర. 2023లో ఈ కార్డ్స్ ని యూజ్ చేసి ఏకంగా $1.3 ట్రిలియన్ ఖర్చు పెట్టారంట. అమెరికన్ ఎక్స్ప్రెస్ కంపెనీ వాళ్ళు 2023లో ఏకంగా 60 బిలియన్స్ ప్రాఫిట్స్ ని చూశారు. వాళ్ళ ప్రీవియస్ ఇయర్స్ కన్నా ఇది ఎక్కువ. 70% పీపుల్ మాస్టర్ కార్డ్, వీసా కార్డ్ యూజ్ చేసి ఎక్కువగా గ్రాసరీ, షాపింగ్, హోటల్స్ బిల్స్ కడతారు. కానీ అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ తక్కువగా వాడినా వాళ్ళు ఖర్చు పెట్టే చోటు పెద్దది, వాళ్ళు ఖర్చు చేసే అమౌంట్ పెద్దది. అలాగే ఈ మాస్టర్ కార్డ్, వీసా కార్డ్ బై నౌ పే లేటర్ అంటూ జనాలు అప్పులను బారిన చేస్తుంటే ఈ అమెరికన్ ఎక్స్ప్రెస్ అలా చేయట్లేదు. నిదానంగా ఈ కంపెనీ ఎదుగుతున్న దేశాలు అయిన ఇండియా, బ్రెజిల్ లాంటి కంట్రీస్ కి విస్తరిస్తుంది. ఇంకో విషయం చెప్పనా, ఈ అమెక్స్ కార్డ్స్ ఇండియాలో కూడా ఉన్నాయి. ఈ కార్డు ఉంటే మనకి ముంబైలో సపరేట్ గా బాలీవుడ్ ప్రీమియర్ మూవీస్ కి యాక్సెస్ ఉంటుంది, సపరేట్ పబ్స్ కి యాక్సెస్ ఉంటుంది. ఈ చోట కేవలం రిచ్ పీపుల్సే ఉంటారు. అలాగే ప్రెసెంట్ వరల్డ్ లో 80% ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ లోనే జరుగుతుంది. ఎన్ని మోసాలు జరుగుతున్నాయో ఆన్లైన్ లో తెలుసు మనందరికి. అందుకే ఈ అమెరికన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు 3D సెక్యూర్ టెక్నాలజీని వాడి సేఫ్ అండ్ సెక్యూర్ పేమెంట్స్ ని అందిస్తున్నారు. ఇలా అన్ని కలిసి ఈ అమెక్స్ కార్డ్స్ ని ఒక కార్డ్ లా చూడట్లా, ఒక ట్రస్ట్ అండ్ రాయల్టీగా చూస్తున్నారు. కానీ ఈ అమెక్స్ కార్డ్స్ ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది? ఇంకో 20 years తర్వాత ఈ కార్డ్ సర్వైవ్ అవ్వగలవా? మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్ లో తెలపండి. ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.